ఈ 17 గజరాజుల ఆస్తిని హింస చేయకుండా ముగ్గురికి పంచటం వల్ల కావట్లేదు. వీళ్ళు నామాలో రాసిన ఏంటి అంటే 17లో సగం పెద్దవాడికి, మూడో వంతు రెండో వాడికి, ఆ రెండో వాడికి పంచుకున్న మూడో వంతు మూడో వాడికి. మేము ఈ వీలుని, ఈ ఆస్తిని పంపకం చెయ్యలేమని చెప్పేసి సభా ప్రాంగణంలో వాళ్ళు చేతులెత్తేస్తే అప్పుడు వచ్చాడండి ఎవరు అంటే తెనాలి రామలింగ కవి. అంటే ఈ 17ని నేను పంచుతాను అని చెప్పి ముందుకు వచ్చాడు. ఏం చేస్తుంటాడండి ఎవరన్నా చెప్పగలరా? పంపకాన్ని చాలా చాలా ఈజీగా చేశాడు. నాయకుడి లక్షణం అదే, ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేసే లక్షణం. మీరందరూ కూడా ఫ్యూచర్ లీడర్స్. అంటే లీడర్ అంటే జెండా పట్టుకొని తిరిగేవాడే కాదు, లేకపోతే ఓట్లు అడిగేవాడే కాదు. ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే కనుక ఒక 10 క్వాలిటీస్ గురించి మనం చెప్పుకుందామండి. శంకర్ దాదా MBBS సినిమా చూసుంటారు. అందులో ఒక వ్యక్తి ఫ్లోర్ తుడుస్తూ ఉంటాడు, చికాకు పడిపోతూ ఉంటాడు. వెంటనే హీరో ఏం చేస్తాడండి, వెనక్కి వచ్చి ఒక్కసారి కౌగిలించుకొని సారీ చెప్తాడు, తర్వాత థ్యాంక్ యూ చెప్తాడు, మళ్ళీ తొక్కుకుంటూ వెళ్తాడు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏం కాదు నువ్వు పో, నేనున్నానంటాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతా భావం అనేది ఖచ్చితంగా ఉండాలి. హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనకు వస్తున్న స్పీకర్ సార్ ప్రొఫెసర్, బెస్ట్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ మరియు బెస్ట్ టీచర్ అవార్డ్ మరియు బెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ అవార్డులు కూడా అందుకున్నారు. మరియు సారు డాక్టరేట్ చేశారు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లో డాక్టరేట్ పొందారు సారు. ముఖ్యంగా చెప్పాలంటే 20 రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేశారు, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ పబ్లిష్ చేశారు. అంతేకాదు సార్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ మరియు ICI క్లబ్ డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లబ్ ఆఫ్ గుంటూరు. థ్యాంక్ యూ సార్. ద డాక్టర్ వీరరాఘవ గారు, ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్ సార్. వెల్కమ్ సార్. It's my great privilege and a fortunate to be here in front of a beautiful crowd. Morning nunchi I'm receiving so many images and messages from Adi garu and the team. So beautiful crowd undandi. So if you all be silent, we'll start the session. Everyone, please be silent. Listen to my words. You all have the 2 hands, right? Extra evarkana unte ganaka come here. You all have 2 hands. Please rise. Everyone rise 2 hands. Let's do a small activity. You don't have the hands, right? Please rise. So whatever the number, నేను ఏదైతే నెంబర్ చెప్తానో మీకు ఇప్పుడు ఆ నెంబర్ మీ ఫింగర్స్తో రిప్రజెంట్ చేయండి అందరూ కూడా ప్లీజ్. ఇట్స్ 5 5 4 10 9 8 7. Let's increase the speed. 6 5 4 3 1 2 3 10 again. 9 8 7 6 5 4 3 2 1. All you to be always one. Number 1. See, okay. మిమ్మల్ని చూపించినప్పుడు అంత గొడవ చేశారు, మరి నేను కనబడ్డప్పుడు ఎందుకు అంత గొడవ చేయలేదు? రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతమంది లీడర్స్ ఉన్నారు? ఓన్లీ 1 2. You are all leaders, right? Great. శ్రద్ధగా వింటాను అంటే ఒక మంచి కథ చెప్తాను. వినరా? రైట్.
ఐ స్టార్ట్ దట్. సో ఎందుకు ఈ యాక్టివిటీ చేయించాను అంటే, మనం అవతల వ్యక్తి చెప్పేది ఖచ్చితంగా వినాలి. విన్నప్పుడే మన స్పందన ఎలా ఉంటుందో మీ చేతుల్లో చూపించారు. రైట్? యా. లెట్స్ హ్యావ్ ద స్లైడ్ ప్లీజ్. When you talk about a small story, మీ అందరికీ కూడా భువనగిరి సామ్రాజ్యం అనేది అందరికీ తెలుసా? భువనగిరి సామ్రాజ్యం ఎవరు పరిపాలన చేసేవారు? శ్రీకృష్ణదేవరాయలు. అవునా? ఎస్. శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గరికి ఒక రోజు ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకుంటున్నారు. ఎలా అంటే, వాళ్లకున్న ఆస్తి ఏదైతే ఉందో అది పంపకం సరిగా కాక ఇబ్బంది పడుతూ వాళ్లకున్న ఆస్తి అంతా కూడా రాజుగారి రాజ్యంలోకి కలిపేస్తున్నారని చెప్పేసి వాళ్లకున్న ప్రాబ్లంని తీసుకొచ్చి సభా ప్రాంగణంలో చెప్తున్నారు. చెప్తుంటే మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో, అలానే పండితు వర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లంని మేము సాల్వ్ చేయలేము రాజా, వాళ్ళ ఆస్తి పంపకం విల్లు అనేది వాళ్ళ తండ్రి గారు అలా రాసి పెట్టారు, అందువల్ల మేము దాన్ని సరిగా పంచలేకపోతున్నాము అంటే ఏంటి ఆ సమస్య అని చెప్పి అడగటం జరిగింది. అందరూ కూడా శ్రద్ధగా వినండి. అయితే వారికి ఉన్న ఆస్తి ఏంటి అంటే 17 గజాలు. 17 గజములు అంటే ఇక్కడ స్థలం కాదండి, 17 గజరాజులు. ఈ 17 గజరాజుల ఆస్తిని హింస చేయకుండా ముగ్గురికి పంచటం వల్ల కావట్లేదు. అందులో ఆ పర్టిక్యులర్ వీలునామాలో రాసిన ఏంటి అంటే 17లో సగం పెద్దవాడికి, ఆ తరువాత 3వ వంతు రెండో వాడికి, ఆ రెండో వాడికి పంచుకున్న 3వ వంతులో 3వ వంతు మూడో వాడికి. అంటే 17లో సగం పెద్దవాడికి, 3వ వంతు ఆ సగంలో 3వ వంతు రెండో వాడికి, ఆ పంచుకున్న పర్టిక్యులర్ సగంలో 3వ వంతు మూడో వాడికి. ఇలా ఈ వీలు రాస్తే హింస జరగకుండా మేము ఈ వీలుని, ఈ ఆస్తిని పంపకం చెయ్యలేమని చెప్పేసి సభా ప్రాంగణంలో వాళ్ళు చేతులు ఎత్తేస్తే అప్పుడు వచ్చాడండి ఎవరు అంటే, ఈ క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు, తెనాలి రామలింగ కవి. ఆ తెనాలి రామలింగ కవి ఎంతో మేధస్సు ఉన్న, తెలివి ఉన్న వ్యక్తి. అతను ఏం చేశాడు అంటే, ఈ 17ని నేను పంచుతాను అని చెప్పి ముందుకొచ్చాడు. ఏం చేస్తుంటాడండి? ఎవరన్నా చెప్పగలరా? ఎనీవన్ ఏం చేస్తుంటాడు ఈ 17ని హింస జరగకుండా? రాజ్యంలో ఉన్న ఒక ఏనుగుని తీసుకొచ్చి ఈ గుంపులో కలిపాడు. అప్పుడు ఎన్నైనాయండి? 18 అయ్యాయి. ఈ 18లో సగం పెద్దవాడికి అంటే ఎన్నండి? 9. 9లో 3వ వంతు ఎంతన్నాయి అంటే 9లో 3వ వంతు కాదు, 18లో 3వ వంతు 6. అది రెండో వాడికి. ఈ 6లో 3వ వంతు ఎంత? 2. అంటే ఎంత అండి? 9, 6, 2 ఎంత? 17. మిగిలింది ఎవరిది? రాజ్యానిది. టోటల్గా 17ని ఒక సబ్స్టిట్యూట్ వేరియబుల్ తీసుకొని, అనదర్ వేరియబుల్ తీసుకొని 18 చేసి పంపకాన్ని చాలా చాలా ఈజీగా చేశాడు. నాయకుడి లక్షణం అదే, ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేసే లక్షణం.
అలా సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏదైతే ఉందో దానివల్ల భువనగిరి రాజ్యానికి అపకీర్తి రాకుండా గౌరవాన్ని కాపాడిన వ్యక్తిగా ఉంటూ ఆ పండితుల్లో స్థానాన్ని సంపాదించి అష్టదిగ్గజ కవుల్లో ఒకళ్ళుగా ఉన్నారు. ఇదంతా మీ అందరికీ చెప్పాను ఎందుకంటే మీరందరూ కూడా ఫ్యూచర్ లీడర్స్. అంటే లీడర్ అంటే జెండా పట్టుకొని తిరిగేవాడే కాదు, లేకపోతే ఓట్లు అడిగేవాడే కాదండి. మీరు ఒక ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగంలో మీకు ఒక యాక్టివిటీ ఇచ్చి నలుగురితో చేయించమంటే యు ఆర్ ఏ లీడర్ హూ విల్ మానిటర్ దీస్ 4 పీపుల్. ఇలాగా మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని పెంచుకుంటూ మన యాటిట్యూడ్ని మార్చుకుంటూ వీ నీడ్ టు బీ ఏ లీడర్. సో మీ అందరికీ కూడా ఇఫ్ యు సీ ఒక టీమ్ అంటే మీ అందరికీ తెలుసు. నౌ ఆదిగురుస్ టీమ్ హ్యాస్ డన్ దిస్ యాక్టివిటీ, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. అండ్ వెన్ యూ సీ అబౌట్ హూ ఈజ్ ఎ లీడర్, సో ఈ టీం అందరినీ కూడా నడిపించిన వ్యక్తిని యూ కాల్ ఇట్ యాజ్ లీడర్. అండ్ అవర్ డాక్టర్ ఆది గారు ఈజ్ అవర్ లీడర్ ఫర్ దాట్ పర్టిక్యులర్ టీమ్. ఇట్స్ నాట్ వర్కింగ్, డూ మాన్యువల్లీ. అండ్ హూ ఈజ్ ఎ ఫాలోవర్? If you are going to listen all these respective classes and moving towards with these particular insights, you will become a follower. So that is a follower. So if you see those particular image, you can see who is a team, who is a leader and who is a follower. Okay. Skip to the next. Next, sir. Next. So I already told you one particular quality about a leader, problem solving skills. If you are seeing about the leader versus boss, ఎవరు బాస్ ఎవరు లీడర్, ఇప్పుడు మీరు అక్కడ ఇమేజెస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, అవునా? సో లీడర్ అనేవాడు ఎప్పుడైనా కానీ హీ ఈజ్ గోయింగ్ టు డెలిగేట్ హీజ్ రెస్పెక్టివ్ టీమ్ని డెలిగేట్ చేస్తూ ఉంటాడు. బట్ బాస్ ఈజ్ ఆల్వేస్ ఇన్స్ట్రక్ట్ ద టీమ్, ఇది చెయ్యి అని చెప్పి ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాడు. సో సచ్ ఏ వే యూ కెన్ సీ అబౌట్ దాట్ పర్టిక్యులర్ ఇమేజెస్. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద యాక్టివిటీస్ దట్ హౌ leader versus boss is going to say about. If you have a look onto that, you can easily understood. So such a way leader should be always delegate and he has to always encourage his team members. But the boss is always find out what is the weakness, what is the things that are being done by their respective team. వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో వాటిని ఎత్తి చూపిస్తూ ఆ బాస్ అనేవాడు బాసిజం చూపిస్తూ ఉంటాడు. అలా ఉండకూడదు. సో లీడర్ ఎప్పుడు కూడా ముందుండి నడిపించేవాడు, ముందుండి మార్గాన్ని నిర్దేశించేవాడు, వాటితో పాటుగా అతనితో పాటుగా ముందుండి తీసుకొని వెళ్ళేవాడు లీడర్. నెక్స్ట్. సో ఇఫ్ యు సీ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ లీడర్, ఒక లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే కనుక ఒక 10 క్వాలిటీస్ గురించి మనం చెప్పుకుందామండి. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. ఎప్పుడు కూడా లీడర్ అనేవాడు హానెస్ట్గా ఉండాలి, వాల్యూస్ కలిగి ఉండాలి. అంతేగాని ఈరోజు ఈ టైంకి ఈ వర్క్ చేస్తానని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వాయిదా వేస్తూ ఆ వర్క్ కంప్లీట్ చేయకుండా ఉంటే వాళ్ళని లీడర్ అంటామా? నిజాయితీ లేకుండా ఎప్పుడు కూడా అబద్ధాలాడుతూ కాలాన్ని గడిపేవాడిని లీడర్ అంటామా? సో ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం యాక్టివిటీ ఉంది? బిఫోర్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? డెలిగేట్. ఇందాక చెప్పాను, మంచి ప్రతినిధిగా ఉండాలి. వాళ్ళ టీం ఏదైనా తప్పు చేసింది, ఇది వాళ్ళ మిస్టేక్ కాదు, నా మిస్టేక్ అని డెలిగేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని వాడే చేశాడు, ఆ పిల్లే చేసింది, వీళ్ళే చేశారు అని వాళ్ళ మీద తోసేసి ఇతను సేఫ్ గ్రౌండ్లో ఉండాలని మాత్రం అనుకోకూడదు. సో డెలిగేషన్ ఈజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ అలానే కమ్యూనికేషన్. మార్నింగ్ నుంచి చాలామంది చెప్తున్నారు, ఇందాక కూడా చెప్పారు సార్,
మనం మాట్లాడే తీరు, మనం రాసే రాత, మనం చదివేటప్పుడు ఏదైతే విషయం ఉందో అదంతా కూడా ప్రాపర్గా ఉండాలి. సో కమ్యూనికేషన్ స్కిల్, ఎక్కడ ఎప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలో అలా రిప్రజెంట్ చేయాలి. అండ్ ఆ రెస్పెక్టివ్ ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వాలి. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన. మనం ఏం మాట్లాడుతున్నాం అనే దాని మీద మనకు అవగాహన ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద అవగాహన ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అవేర్నెస్. మనం ఏ పని చేస్తున్నామో మనకు అవగాహన లేకుండా చేస్తే ఏమవుతుందండి? వాట్ విల్ హ్యాపెన్? దట్ రిజల్ట్ విల్ బి ఆల్వేస్ ఫెయిల్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద కృతజ్ఞత ఉండాలి. ఇంత మంచి గ్యాదరింగ్ని ఇక్కడికి తీసుకొచ్చి మన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మంచి మంచి ఇన్సైట్స్ ఇస్తున్నారు, మంచి మంచి ఇన్పుట్స్ ఇస్తున్నారు. మరి వాళ్ళందరికీ మనం ఈ రెస్పెక్టివ్ లొకేషన్లో రేపు మీరు మంచి భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మీకు గుర్తుండి మనసులో వాళ్ళందరికీ కూడా గ్రాటిట్యూడ్ చూపిస్తారు. అవునా కదా? ఖచ్చితంగా చూపిస్తారు. సో కృతజ్ఞత అనేది ఎప్పుడు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. మీరందరూ కూడా సినిమాలు చూస్తూ ఉంటారు. ఎంతమంది శంకర్ దాదా MBBS సినిమా చూసుంటారు? చాలామంది చూశారు. అందులో ఒక వ్యక్తి ఫ్లోర్ తుడుస్తూ ఉంటాడు, చికాకు పడిపోతూ ఉంటాడు. వెంటనే హీరో ఏం చేస్తాడండి? వాట్ హిల్ డూ? వెనక్కి వచ్చి ఒక్కసారి కౌగిలించుకొని సారీ చెప్తాడు, తర్వాత థ్యాంక్ యూ చెప్తాడు, మళ్ళీ తొక్కుకుంటూ వెళ్తాడు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏం కాదు, నువ్వు పో, నేనున్నానంటాడు. అవునా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతా భావం అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, ఫుడ్ ఆర్డర్ చేసాడు, ఫుడ్ తీసుకొచ్చాడు, సే థ్యాంక్ యూ, షో ద గ్రాటిట్యూడ్. హీ ఫీల్ మోర్ హ్యాపీ. మీరు టిప్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీ బిహేవియర్ అలా ఉందనుకోండి, హీ ఫీల్ మోర్ గ్రేట్ అబౌట్ యూ. రెండోసారి మీరు మళ్ళీ ఆ రెస్టారెంట్కి వస్తే స్మైల్తో పలకరిస్తాడు. గాట్ ద పాయింట్? నెక్స్ట్ స్లైడ్. సో నేర్చుకునే చురుకుదనం ఉండాలండి. లీడర్కి ఎప్పుడు కూడా నేర్చుకునే చురుకుదనం ఉండాలి. మీరు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఒక పొజిషన్లోకి రీచ్ అయిన తర్వాత నేను రీచ్ అయిపోయాను, నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి మీరు మీ పర్టిక్యులర్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ని ఆపేయకూడదు. అలా కనుక ఆపారు అంటే మీరు అప్డేట్ అవ్వకుండా ఉంటున్నట్లే. అప్డేట్ అవుతూ ఉండాలి. మీ ఫాదర్కి మీరు నేర్పిస్తున్నారా? వాట్సాప్లో మెసేజ్ ఎలా పంపించాలి, వాట్సాప్లో వీడియో ఎలా పంపించాలి, UPI పేమెంట్ ఎలా చేయాలి? అవునా కదా? అంటే యు ఆర్ మేకింగ్ యువర్ ఫాదర్ అప్డేట్. దట్ మీన్స్ యు ఆర్ ఏ లీడర్. మీ ఫాదర్కి నువ్వు ఎలా కనిపిస్తావో తెలుసా? నువ్వు నేర్పించేటప్పుడు వీడికి అన్నీ తెలుసు, మా అమ్మాయికి అన్నీ తెలుసు అనేటట్లుగా ఉంటుంది వాళ్ళ భావన. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? మా నాన్నకి నేను నేర్పించాను, మా నాన్నకి తెలియంది నేను చెప్పాను, మా నాన్న నలుగురిలోకి వెళ్ళినప్పుడు, మా అమ్మ నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఇది వాళ్ళకి తెలియదని చిన్నబుచ్చుకోకుండా ఉన్నారు. Am I right or wrong? These are the personal things which are happening. And next one, what is the next one? Influence. Influence చేయాలి లీడర్ ఎప్పుడు కూడా. We are all doing that now, influencing you guys to get success, to become consistent, to become concentrate on your jobs. Jobs in the sense, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కాబట్టి అదే మీ జాబ్. అండ్ అట్ ది సేమ్ టైం ఎంపతి, సానుకూలత ఉండాలి ఎప్పుడు కూడా. సో సానుకూలత అంటే ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళు అబ్జార్బ్ చేసుకొని వర్క్ చేసేటట్టు ఉండాలి. అంతేగాని నాకు ఈ కంఫర్ట్ కంపల్సరీ కావాలి, ఇందులో ఉంటేనే నేను పని చేస్తాను, ఇందులో ఉంటేనే నేను వర్క్ చేస్తాను, ఇది లేకపోతే నేను వర్క్ చేయను అనేటట్టుగా ఉండకూడదు. గాట్ ద పాయింట్? సో యూ షుడ్ నాట్ బీ non-empathetical and at the same time గౌరవం. సో గౌరవప్రదంగా ఉండాలి లీడర్ అనేవాడు. ఓకే, నెక్స్ట్ ధైర్యం అండ్ గౌరవం కావాలి అనే దాని గురించి. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ స్నాప్షాట్ యూ కెన్ టేక్ ఇట్. నెక్స్ట్ వన్, you can skip this one, sir. You can skip this. So if you see this particular example, you all know Mahatma Gandhi. He started about QIM. What is the QIM full form? Quit India movement. So Quit India movement ki he taken the initiation and
నేమ్ ఇట్ యాజ్, సో లీవ్ ఇండియా అని చెప్పేసి బ్రిటిషర్స్ని ఒక మూమెంట్ తీసుకొచ్చి ఆ మూమెంట్ ద్వారా నాన్ వైలెన్స్, వాట్ ఈస్ దట్? హీ హ్యాస్ చూజన్ ఏ పర్టిక్యులర్ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ ప్రాసెస్ ద్వారా లీడర్షిప్తో చాలా మందిని ఆకట్టుకొని ఫాలోవర్స్గా చేసుకొని హీ మేక్ అస్ ద ఫ్రీడమ్, హీ బ్రాట్ అస్ ద ఫ్రీడమ్. మనల్ని ఫ్రీడమ్గా ఉండేటట్టుగా, మనము ఫ్రీడమ్తో బయట తిరిగేటట్టుగా చేశారు. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్ సార్. సో దట్ ఈస్ ద థింగ్ దట్ వీ హ్యావ్. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటనే దాని గురించి డీటెయిల్స్ కూడా అక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ స్టార్టెడ్ ఎట్ ఆగస్ట్ 1942లో స్టార్ట్ అయింది. ఎస్, సో దాట్ ఆ ఇయర్స్ ఆఫ్ మూమెంట్ కాస్త ఇట్ వాజ్ టర్న్ ఇన్ టు అవర్ ఇండిపెండెన్స్, లాస్ట్ వన్. So to witness, we can get the knowledge and leadership skills from our beautiful domain, that is movies. మన మూవీస్ నుంచి చెడే కాదు మంచి కూడా నేర్చుకోవచ్చు, అవునా? అటువంటి మంచి చిత్రాలు ఒకటి సార్, వన్ సింగిల్ క్లిక్. హౌ మెనీ ఆఫ్ యూ కమ్ అక్రాస్ దిస్ మూవీ? రైజ్ యువర్ హ్యాండ్. 1 2 3. చూడని వాళ్ళు ఈ సినిమాని యూట్యూబ్లో చూడండి. ఒక లీడర్ అంటే ఎలా ఉంటాడు, ఒక గేమ్ చేంజర్ అంటే ఎలా ఉంటాడు, ఒక సొసైటీ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అంటే ఎలా ఉంటాడు అనేది మీకు ఈ మూవీ ద్వారా తెలుస్తుంది. ఒక ఊరినే మార్చేస్తాడు. ఎలా మార్చాడు అనే పర్టిక్యులర్ అంశమే ఆ సినిమా. నెక్స్ట్ వన్, దిస్ వన్. I definitely know that you are already watched this movie. Yes, ఇందులో ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తాడు యాజ్ ఎ లీడర్? సో మెనీ పీపుల్. ఈవెన్ వెన్ యూ సీ ద స్కూల్ చిల్డ్రన్, దే విల్ ఆల్సో కమ్ అండ్ స్టార్టింగ్ ద కల్టివేషన్. ఎస్ ఆర్ నో? అంటే మనము బయట కనిపించే మహోన్నత వ్యక్తుల దగ్గర నుంచే కాకుండా మనకి మాధ్యమాలైన సినిమాల ద్వారా కూడా మనము ప్రేరణ పొందొచ్చు. అది పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్గా ఉంటే ఆటోమేటికల్గా ఇందాక చెప్పాం కదా, 1 2 3 అనగానే అరవద్దు, ప్రింట్ డ్రాప్, సైలెంట్గా ఉండండి అంటే అరుస్తూనే ఉన్నారు. సో నెగిటివ్ అనేది తీసుకుంటాం. అలానే మనకి ఎబిలిటీ ఉంది అండి, సో మనం పాజిటివ్ ఎనర్జీని కూడా తీసుకోవచ్చు, పాజిటివ్నెస్ని కూడా తీసుకోవచ్చు. ఓకే, so these two are the best examples to say about a good leadership. Alane the last one. వీరు మీ అందరికీ తెలిసే ఉంటారు, అవునా? ఎస్ ఆర్ నో? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఒకళ్ళు మాటతో మేల్కొల్పితే ఒకళ్ళు పాటతో మేల్కొల్పుతారు. అలాంటి వ్యక్తుల్లో వారి పాటల ద్వారా మనందరినీ కూడా మేల్కొల్పే వ్యక్తి. మీరందరూ కనుక చూస్తే కనుక రుద్రవీణ అనే సినిమాలో మంచి సాహిత్యాన్ని రాశారు. ఆ మంచి సాహిత్యంలో ప్రకృతి కూడా మనకి లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చెప్తూ ఉంటుంది, అవునా? ఎస్ ఆర్ నో? సో దెర్ ఈజ్ ఎ సాంగ్ దట్ ఈస్ కాల్డ్ తరలిరాధ తనే వసంతం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా. ప్రతి మదిని లేపే ప్రభాత రాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం. ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఇది తెలియని కదా మునిమను. సో దిస్ ఈస్ కాల్డ్ దాట్.
ఇది తెలియని కథ దిశ లేరుగని గమనము కదా. మీ అందరికీ ఇవన్నీ తెలియకపోతే మీ గమనం కూడా దిశ ఉండదు. మీ గమనానికి డూ రిమెంబర్ దిస్. అందుకని అంటారు ఆయన, తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వనాలు వెళ్తాయా? అక్కడ దాకా వెళ్తాయా? వసంతం దాకా వనాలు వెళ్ళవు, కానీ వసంతం ఆ వనాలని వెతుక్కుంటూ వస్తుంది. అలానే లీడర్ కూడా కలుపుకుంటూ వాళ్ళ ఫాలోవర్స్ని వెళ్ళిపోతూ ఉండాలి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ గివెన్ బై ది ఆది గురూస్ టీమ్. థ్యాంక్ యూ. మన ఇంపాక్ట్ క్లాప్స్తో సార్కి మనం సత్కరిద్దాం. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తా